పశ్చిమ గోదావరి పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థానంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దన స్వామి వార్ల వార్షిక సప్తాహిక కళ్యాణ మహోత్సవాలను ఘనంగా జరిపించారు. ఆలయ మండపంలో విశేష అలంకరణ, వేదమంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఒకే మండపంలో ఏకకాలంలో స్వామివారి కళ్యాణం నిర్వహించడం విశేషం. స్వామివారి వార్షిక కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. పాలకొల్లులోని స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, స్వామివార్ల వార్షిక సప్తాహిక కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా బ్రాహ్మణ మిత్ర మండలి సైడ్ నుంచి మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ ముగ్గుల పోటీయో కుంకుమార్చన చేస్తుంటాము. ఈ సంవత్సరం కూడా కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన చేయడం జరిగింది. చాలా మంది, ఒక 200 మంది జనాలు వచ్చారు. ఇవాళ మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా అవుతుందని. బట్ చాలా గ్రాండ్గా అవుతుంది. ఇది మన కోసం కాదు, మన ప్రజలు, హిందూస్ అందరూ ఒక చోట ఐక్యమత్యంగా ఉండాలని అక్క చెల్లెలందరినీ పిలిచి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అల్వాల బ్రాహ్మణ మిత్ర మండలి పక్షాన సుమారుగా 150 నుండి 200 మంది వరకు లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణాలు, లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, దుర్భిక్షములన్నీ కూడా నివారించడం కోసం, సమస్త హైందవులందరూ ఏకతాటిపై ఉండడం కోసం, భారతీయత కోసం, భారతీయ సంస్కృతి నాగరికతల ఉద్ధరణ కోసం ఈనాడు మా మహిళలందరూ కూడా నడుము కట్టి ఈ గొప్పనైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని హల్వాల్లో నిర్వహించడానికి పూనుకున్నారంటే ఇది ఒక చైతన్య స్రవంతి. నమస్కారం అండి. ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ సుఖ సంతోషాలతో, అమ్మవారి దయ వల్ల అందరూ ఆరోగ్యం, అందరికీ ముఖ్యంగా ఈ కాలంలో కావాల్సింది ఆరోగ్యం, అందరికీ కావాలి. సో ఈ చేపట్టిన కార్యక్రమం చాలా ఎంతో సంతృప్తిగా, చాలా చక్కగా, ఎక్కువ సంఖ్యలో స్త్రీలందరూ పాల్గొని, మగవాళ్ళు కూడా ఇద్దరు వచ్చి చక్కగా అమ్మవారి పూజ చేసుకొని వాళ్ళ కటాక్షాలు తప్పకుండా అందరికీ కలగాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. మన మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు. కోటి కుంకుమార్చన చేస్తున్నారు, లోక కళ్యాణార్థం చేస్తున్నారు. చాలా సంతోషం. మనమే, మన హిందూ ధర్మం ఏం చేస్తే సమస్త లోకా సుఖినో భవంతు ఓహో అని చెప్పి అందరూ ప్రపంచం మొత్తం శాంతి ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా రకరకాల పూజలు చేస్తుంటాం.